హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కాస్త సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మనలో చాలామంది ఎప్పుడైనా ఈ ప్రశ్నలు గుండెలో ఉంటుంది. స్త్రీలు మోసం చేస్తున్నప్పుడు ఎలా కనిపిస్తారు అనేది. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ ఇది అమ్మాయిలకు మాట్లాడితే ఇష్టం ఉండదు. ఈ వీడియోలో స్త్రీలు మోసం చేస్తున్నప్పుడు కనిపించే 5 ముఖ్య సంకేతాల గురించి చెప్తాను, మరియు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో మీరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎమోషనల్ డిస్టెన్స్. మొదటి సంకేతం ఎమోషనల్ డిస్టెన్స్. స్త్రీలు మోసం చేస్తున్నప్పుడు వారి మనసులో ఉన్న అనుభూతులు, మార్పులు సులభంగా గమనించవచ్చు. అర్థం చేసుకోండి, ముందు మీరు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడితే, చాలా సమయం కలిసి గడిపితే, ఇప్పుడు ఆమె అలాంటి అదృశ్యాలు కనిపించకపోవచ్చు. ఆమె సహజంగా మనసుతో, శరీరంతో దూరంగా ఉంటారు. అంటే మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఆమె కేవలం శారీరకంగా ఉంటుంది, కానీ ఎమోషనల్గా మీతో అంగీకరించకపోవచ్చు. మీరు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంగీకరించకుండా ఉండటం, అర్థం చేసుకోకపోవటం, లేదా మీరు మాట్లాడే విషయాలపై దృష్టి పెట్టకుండా ఉండటం, ఇది ఒక మంచి సంకేతం. టెక్నాలజీ యూజ్లో మార్పులు. రెండవ సంకేతం టెక్నాలజీ యూజ్లో మార్పులు. మీరు ఒక స్నేహితుడిగా జీవిత సంబంధం ఉంటే, ఆమె చాలా కాలం నుంచి ఫోన్ లేదా సోషల్ మీడియాను ఉపయోగించే రీతిలో మార్పు గమనించవచ్చు. ఉదాహరణకి ఆమె ఫోన్ లాకింగ్, ఎప్పుడు ఫోన్ మర్చిపోవటం, మీకు మాటలు చెప్పకుండా అటు ఇటు చూడటం, ఇలా ఏవైనా చిన్న చిన్న మార్పులు కనిపిస్తే అవి కూడా మోసం చేయటాన్ని సూచిస్తాయి. మీరు ఆమెతో ఉన్న స్నేహంగా మాట్లాడితే కానీ ఆమె ఫోన్ను దాచిపెడుతుంది, లేదా అదే సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి సంకేతాలు చాలా ఇంపార్టెంట్. శారీరకంగా మార్పు. మూడవ సంకేతం శారీరకంగా మార్పు. స్త్రీలు చాలాసార్లు భావోద్రేకాలను జాగ్రత్తగా చూపించలేకపోవచ్చు, అయితే శారీరక మార్పుల ద్వారా కనిపిస్తాయి. అందంగా కనిపించటానికి డ్రెస్లో సొంతంగా ఫిట్నెస్గా ఎక్కువ దృష్టి పెట్టడం, ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ మీరు ఆమెతో కలిసి ఉన్నప్పుడు ముందు చూపించే ఆ స్థాయిలో శరీరాకృతిలో లేదని, ఆమె వెళ్ళిపోతున్నప్పుడు కొత్త డ్రెస్లు చేయటం పెద్దగా శారీరక మార్పులు చేస్తుంది. ప్రీవియస్ హాబీస్ను మార్పు చేయటం. మీరు ఆమెను చాలా కాలం నుంచి చాలా దగ్గరగా తెలుసుకుంటారు. కొన్ని హాబీస్లో చాలా తేడాలు చూపిస్తే అది మోసం చేసేందుకు మొదటి సంకేతంగా ఉంటుంది. ఉదాహరణకి ఆమె మీతో 1 లేదా 2 ఫిలిమ్స్ చూడటం అంటే, ఇప్పుడు ఆమె మీ దగ్గర సినిమాలు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదు. మీతో సంబంధం గురించి అంగీకరించటం తగ్గించటం. స్త్రీలు మోసం చేస్తున్నప్పుడు వారు గతంలో తమ సంబంధాల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు అదే అంశం గురించి మాట్లాడడానికి చాలా ఇష్టపడరు. ఉదాహరణకి ఒక క్రమమైన హాలిడేస్, వార్షికోత్సవాలు లేదా ఇతర ముఖ్యమైన సందర్భాల్లో వీటి గురించి మీతో చర్చించరు. మీరు ఏదైనా ప్రస్తావించినప్పుడు ఆమె నాకు ఇది అంత ఇష్టం లేదు, లేదా నేను అలాంటి విషయాల గురించి ఆలోచించట్లేదు అని జవాబులు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. మీరు ఏమైనా గమనించేవి లేదా పరిణితిలో పెట్టే విషయాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో వాటిని పంచుకోండి. మనుషుల మధ్య రిలేషన్స్ అతిగా సున్నితమైనవి. ఎప్పుడు కూడా ఒకరితో మరొకరికి ఇష్టానుసారంగా, గౌరవంతో ఉండటం చాలా ముఖ్యం. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆపై ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి.